ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుడు మరి ఒక ధనాన్ని మనకిచ్చేయి ఈ ఉదయకాలం ఆయన వాక్కు చేత మనల్ని బలపరుస్తూ, ఆయన వాగ్దానం ఇచ్చి మనలను ధైర్యపరుస్తూ, ప్రతి దినము ఆయన వాగ్దానాల చేత మనల్ని పోషిస్తున్న యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందునుగాక. ఆమేన్. దేవాది దేవుని సన్నిధిలో మరి ఉదయకాలం దేవుని వాగ్దానము ఏమి మనతో మాట్లాడుతుంది అని ఎదురు చూస్తున్న మీతో ప్రభు ఒక శ్రేష్టమైన మాటను మనకు ఆయన ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట మనల్ని బ్రతికించేది, ఆయన వాక్యమే మన బాధలో నెమ్మది కలగజేసేది, ఆయన వాక్యమే మన త్రోవలకు వెలుగై ఉండేది. కనుక మన జీవితాలకు, మన యొక్క ఆత్మీయ జీవితాలకు దినదినము వాక్యపు వెలుగులోనికి మనం నడుస్తున్నప్పుడు చీకటి ఎదురైనా, శత్రువు ఎదురైనా దేవుడు మనలను కాపాడి జయమిచ్చి ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క సంగముగా మనల్ని కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఆయన మనకిచ్చే వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే తెలుసా? మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీకున్న ధైర్యాన్ని బట్టి దేవుడు మీ కార్యము సఫలం చేస్తాడు. ఉదయకాలం మరి మీరు ఏ కార్యాన్ని తలపెట్టి దేవుని సందులో ప్రార్థన చేశారో, ఏ కార్యము నిమిత్తమై దేవుని సందులో అడుగుతూ మీరు ప్రయాణం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో, లేకపోతే ఎగ్జామ్స్ అయినా, లేకపోతే వ్యాపారమైనా, ఏ యొక్క ఉద్యోగ పని నిమిత్తమైనా, ఏ కార్యం నిమిత్తమై మీరు బయలుదేరుతున్నారో ఆ కార్య నిమిత్తమై మీరు ధైర్యము వహించండి. అంతేకాదు మీ దేవుడు మీకు మేలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాటలో మనం చూస్తే అక్కడ దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకు వచ్చి ఆనాటి యోధా ప్రజలతోనూ, ఆనాటి యోధా రాజుతోనూ దేవుని ఆత్మ మాట్లాడుతుంది. ఇదిగో మీరు కార్యము మొదలు పెడుతున్న మీ కార్యమును బట్టి మీరు ధైర్యముగా ఉండండి, మీరు దేవుని నిమిత్తమై బలము తెచ్చుకోండి, మీ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు, మీ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు, మీ కార్యాన్ని దేవుడు ఆయన చిత్త ప్రకారంగా జరిగిస్తాడని బలహీనైన ఇశ్రాయేలీలను, యూదా ప్రజలతో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ కాలం కూడా దేవుని ఆత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. మీరు ఏ కార్యము చేయాలనుకున్నా, ఇదిగో నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా కార్యాన్ని సఫలం చేస్తాడని ఒక ధైర్యం గల ఆత్మతో ముందుకు ప్రయాణం చేయండి. మీ దేవుడు మీ కార్యం సఫలం చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీలలో అనేక మంది ప్రజలు మిద్యానీయుల చేతికి అప్పగించబడినప్పుడు గిద్యోను అనే ఒక న్యాయాధిపతిగా తీర్చబడిన వ్యక్తి బలహీనుడిగా ఆ ఇశ్రాయేలీలందరూ కూడా మిద్యానీయుల చేతికి అప్పగించబడినప్పుడు ఆ గిద్యోను మిద్యానీయులకు చాటుగా తన గానుగును, తన యొక్క గోధుమలను దొళ్ళగొట్టుకుచుండగా ప్రభుతో గిద్యోనుతో మాట్లాడుతుంది. పరాక్రమం గల బలాజ్యుడా, మీరు ధైర్యము తెచ్చుకో, మీ పక్షముగా దేవుడు యుద్ధము చేస్తాడు, ఇదిగో మీ పక్షముగా దేవుడు ఉన్నాడు, నువ్వు నడుము కట్టుకోమనగానే గిద్యోను అంటాడు, ఇదిగో నా ఏలినవాడ మాతో ఉంటే మాకే శ్రమ ఏమిటి? ఈ ఉదయకాలం నీ ఇంటిలో ఏ శ్రమ ఉన్నా, ఏ శోధనున్నా, ఏ వేదనున్నా, ఏ బలహీనత నిన్ను నీ బిడ్డల్ని వెంటాడుతున్నా, ఇదిగో దేవుని ఆత్మ ఈరోజు మరొక్కసారి మాట్లాడుతుంది. మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకోనండి. మీ యొక్క బలహీనతలు బట్టి, మీకున్న వేదనలు బట్టి, మీకున్న సమస్యలను బట్టి, మీ ఎదుట పోరాడుతున్న పోరాటాలను బట్టి బలహీనులు కావద్దు. దేవుని ఆత్మను బట్టి ధైర్యం తెచ్చుకోనండి. మీ దేవుడు మీ కార్యము సఫలము చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం నమ్మండి, ఈ వాగ్దానం అనేకసార్లు వినండి, ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా మీకున్న ఆత్మ ధైర్యాన్ని బట్టి దేవుడు మీ కార్యమును సఫలం చేసి అద్భుతం చేస్తాడు. అటువంటి కార్యం కొరకు ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ఇదిగో ప్రభా, నీ బిడ్డలంగా మేము నీ పాదసము కనుక చేర్చబడ్డాం. ఇదిగో నీ సన్నిధులు నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతున్నావు.
ఇదిగో ప్రభా, మీరు బలహీనులు కాక అయ్యా ధైర్యం తెచ్చుకోనండి, మీ కార్యం నేను సఫలం చేస్తానన్నావయ్యా. ఇదిగో నీ ప్రియబిడ్డలు ఈ వాగ్దానం వింటున్న వారు ఏ పని నిమిత్తమే ఈరోజు ప్రయాణం చేస్తున్నారో, ఏ కార్యం అయితే తలపెడుతున్నారో ఆ కార్యాన్ని మీరు సఫలము చేయండి. ఆ కార్యాన్ని మీరే అయ్యా నైనా చేయుటకు వారికి ధైర్యమును అనుగ్రహించి నీ నామాన్ని హెచ్చించుకుని నీ ప్రియబిడ్డలుగా నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా మీరు నిలవబెట్టమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.